వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ లగేజ్ కార్మికులకు న్యాయం చేయండి. మంగళవారం టీటీడీ పరిపాలన భవనంలో కార్మికులతో కలిసి టీటీడీ ఈవో శ్యామలారావుకి వినతి పత్రం సమర్పించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రోడ్డు విస్తరణలో పార్టీలకు అతీతంగా రైతులందరికీ న్యాయం చేయాలి. గత ప్రభుత్వం చూపిన తేడాలతోనే కొంతమంది రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరించారు. ముంగిలపట్టు, కాసిపెంట్ల, పనబాకం రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. రైతుల సమస్యలను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. వార్తల్లోని వివరాలు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పనులు, తిరుపతి రేణుగుంట బైపాస్ రోడ్డు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై ఎన్హెచ్ఏఐ రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని, నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టు పనులకు, తిరుపతి రేణుగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై జేసీ సుబ్బం బన్సల్తో కలిసి ఎన్హెచ్ఏడిపిడిలు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్జీఓలు తిరుపతి, సూలూరుపేట, శ్రీకాళహస్తి రామ్మోహన్, కిరణ్మయ్, భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తహసీల్దార్లు, వీఆర్ఓలు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న కడప, రేణుగుంట నాయుడుపేట 6 లేన్ వంటి రహదారుల నిర్మాణం, తిరుపతి బైపాస్ కాలూరు క్రాస్ నుంచి రేణుగుంట వరకు 6 లేన్ల రహదారి వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రేణుగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, భూసేకరణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో నాయుడుపేట తూర్పు కనుపూరు 6 లేన్ల రహదారి 35 కిలోమీటర్లు, చిల్లకూరు క్రాస్ నుండి తూర్పు కాన్పూర్ వరకు 4 లేన్ల రహదారి మరియు తూర్పు కాన్పూర్ నుండి కృష్ణపట్నం పోర్టు సౌత్ గేట్ 6 లేన్ల రహదారి 36 కిలోమీటర్ల, తమ్మినపట్నం నుంచి నారికేళ్లపల్లిను కలుపుతూ గ్రీన్ఫీల్డ్ రోడ్డు 4 లేన్లు, పోర్టు రోడ్డు పొడిగింపు 6 లేన్ల రహదారి 16 కిలోమీటర్లు అభివృద్ధి పనులు కూడా టైం లైన్ మేరకు పూర్తి చేయాలని సూచించారు. పారిశ్రామిక రంగానికి జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు. భూసేకరణ పెండింగ్ అవార్డులు త్వరితగతిన నిబంధనల మేరకు చేపట్టేలా ఉండాలని తెలిపారు. ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువులకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చెన్నై జాతీయ రహదారి 205కి సంబంధించిన విస్తరణ కొత్త ప్రాతిపదికలకు చెందిన భూసేకరణ చేపట్టాలని, అలాగే రైల్వే ప్రాజెక్టులు, శ్రీకాళహస్తి నడికుడి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులు లేకుండా ఆర్జీఓలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్కు సంబంధించిన భూసేకరణ పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణుగుంట బైపాస్, ఐఐటి, ఐజర్, ఐఐఐటి, శ్రీ సిటీకి సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు వివరిస్తూ, ఎయిర్పోర్ట్ వద్ద పెండింగ్ పనులు నవంబర్ 10 నాటికి, రేణుగుంట నాయుడుపేట వరకు రోడ్డు నవంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పీలేరు కాలూరు రహదారి నిర్మాణం 15 జనవరి 2025 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జేసీ భూసేకరణ పెండింగ్ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీడీ, ఎన్హెచ్ఏఐలు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, చెన్నై రవీంద్రరావు, జిల్లా సర్వేయర్ అరుణ్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తమ పరివారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా విజయవంతం చేసిన టీటీడీ ఈవో శ్యామలారావుకి శ్రీవారి భక్తుల తరపున బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించండి అని అన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు భద్రంగా చేరుస్తున్న సుమారు 350 మంది కార్మికులకు గత 15 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలు కేవలం 10,000 మాత్రమే చెల్లిస్తున్నారని వారిని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేసి జీతాలు పెంచాలన్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీరు కపిల్ తీర్థం మాల్వాడిగుంటం ద్వారా వృధాగా పోతున్నాయని ఆ నీటిని నిల్వ ఉంచేలా బాలాజీ రిజర్వాయర్ను లేక కపిలేశ్వర రిజర్వాయర్ను నిర్మించాలన్నారు. తిరుమల ఆలయంలో గత ప్రభుత్వంలో రద్దీ లేకపోయినా లఘు దర్శనాల పేరుతో సామాన్య భక్తులను జయ విజయుల నుంచే పంపించేస్తున్నారని ప్రతి భక్తుని గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేలా అనుమతించాలన్నారు. తిరుమల తిరుపతిలోని టీటీడీ వసతి గదుల కేటాయింపులో డిజిటల్, ఫోన్పే, గూగుల్ పేమెంట్లు మాత్రమే అనుమతిస్తున్నారని, అలా కాకుండా క్యాష్ చెల్లింపులను కూడా అనుమతించాలని కోరారు. తిరుమల కొండపై ఉన్న మఠాలలో అద్దె గదులు, శుభకార్యాల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి ధరల పట్టికను ప్రతి మఠం ముందు డిస్ప్లే చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి సన్నిధిలో గత సంవత్సరం జరిగిన ఫారిన్ కరెన్సీ కేసును పునఃసమీక్షించాలన్నారు. శ్రీవారి నడకదారి భక్తుల భద్రతల విషయంలో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో వన్యమృగాల బారిన పడకుండా అక్కడక్కడ అండర్ పాస్ వన్యమృగాలు రాకపోకలకు ఆటంకం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ట్రస్ట్ టికెట్టు 10,500పై ఇద్దరిని అనుమతించాలని కోరారు. నవీన్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఈవో శ్యామలారావు ప్రధాన అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వటం శుభ పరిణామమని ఈవోకి నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ శ్యామలరావు ఐఏఎస్ గారిని ఈరోజు కలవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్ళాము. అందులో ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకి, తిరుమల వాసులకి గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్వామివారి దర్శన భాగ్యం కల్పించేవాళ్ళు. దాన్ని గత 5 సంవత్సరాలుగా రద్దు చేశారు కాబట్టి దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లగేజీని ప్రతినిత్యం కూడా 350 మంది దాదాపు 15 సంవత్సరాలుగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో కాకుండా కొండపైన మొబైల్ డిపాజిట్ సెంటర్స్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చాలని జీతాలకి 10,000 రూపాయలకి గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వాళ్ళకి ఖచ్చితంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేసుకొని జీతాలు పెంచాలని కోరడం జరిగింది. అదేవిధంగా కపిల్ తీర్థం మాల్వాడిగుండం నీళ్లు వర్షాకాలంలో వృధాగా కాలువల్లో వెళ్ళిపోతున్నాయని దాన్ని రిజర్వ్ చేసుకునేంతే మనకు బాలాజీ రిజర్వాయర్ అనే ప్రతిపాదన గత కొన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి దాన్ని పునఃపరిశీలించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండ మీద రూములు అద్దె గదులు తీసుకునేటప్పుడు డిపాజిట్లు ఓన్లీ ఫోన్పే, డిజిటల్ పేమెంట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అలా కాకుండా నగదు కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరిని కూడా 10,500 రూపాయలకి అనుమతించాలని చెప్పని, ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వచ్చే భక్తులు 20 గంటల పాటు క్యూ లైన్లో ఉంటారు. గర్భాలయంలోకి వెళ్ళిన తర్వాత స్వామివారిని లఘు మహాలఘు పేరుతో జయ విజయాల నుంచే తిప్పేస్తున్నారు. అలా కాకుండా గర్భాలయంలోకి అనుమతించాలని కోరడం జరిగింది. ఈవో గారు చాలా సానుకూలంగా స్పందించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశారు. ఖచ్చితంగా వీటిలో ముఖ్యమైన అంశాలని ప్రామాణికంగా తీసుకొని తప్పకుండా మేము వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం శుభపరిణామం. తిరుపతి నగర ప్రజల తరఫున ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో వీళ్ళ తరఫున ఈవో శ్యామలరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. డ్రిప్ పరికరాల మంజూరు నిమిత్తం ప్రాథమిక తనిఖీని 10 రోజుల్లో పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆర్ఎస్కే ఇన్ఛార్జీలను ఎంఐ కంపెనీలను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా బిందు తుంపర్ల సేద్య పరికరాలను సబ్సిడీతో అందించే విషయమై ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు ఎంఐ కంపెనీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 26,193.36 హెక్టార్లకు 25,972 మంది రైతుల రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందని, ఇందులో 8,306.9 హెక్టార్ల ప్రాథమిక తనిఖీ పూర్తి చేయడం జరిగిందని, పరిపాలన అనుమతులతో 1,193 మంది రైతులకు 1,042.20 హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ పరికరాలను అందజేయడం జరిగిందని తెలిపారు. బిల్ అప్డేషన్ అయ్యి 7,912 మంది రైతులకు వారి వాటా చెల్లించేలా మెసేజ్ పంపడం జరిగిందని తెలిపారు. ప్రాథమిక తనిఖీ పూర్తి కాని హెక్టార్లకు ఎంఐ కంపెనీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు ఎంఐ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇంకను బిందు తుంపర్ల సేద్యం పరికరాలు అవసరమైన రైతులను గుర్తించి వారిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ప్రక్రియను ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలన్నారు. దీనితో పాటు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు వారి వాటాలను చెల్లించేలా చేయటం ద్వారా పరిపాలన అనుమతులను త్వరితగతిన చేసేందుకు అవకాశం ఉంటుందని ఈ దిశగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉద్యానవన ఏపీ ఎంఐపీ అధికారులు మధుసూదన్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి, పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోయిన రైతులందరికీ పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి విన్నవించారు. 1956 జాతీయ రహదారుల చట్టం 3G4 గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం కుక్కలపల్లి నుంచి మల్లకనం వరకు 140 జాతీయ రహదారిలో చెక్ డ్యాంలు, కాలువల నిర్మాణం కోసం అవసరమగు భూసేకరణ విషయమై రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పలు దఫాలు కోరిన మేరకు చిత్తూరు జేసీ మంగళవారం చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి భూ వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగకపోవడంతో పలువురు పరిహారాన్ని తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలాలు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనబాకం వద్ద ఫ్లైఓవర్ సమీపంలో 80 మంది రైతులకు 3 సెంట్ల ఇంటి స్థలాలను మంజూరు చేయవలసి ఉన్నా వారికి న్యాయం జరగలేదని తెలిపారు. రైతుల సమస్యలను ఉదారంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని, రంగంపేట సమీపంలోని ఫ్లైఓవర్ను, అదేవిధంగా పనబాకం సమీపంలోని ఫ్లైఓవర్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండవలసిందిగా ఎమ్మెల్యే నాని కోరారు. జాతీయ రహదారికి ఇరువైపులా రైతులకు ఎక్కువ భూములు లేకపోవడంతో వారికి పాత రిజిస్ట్రేషన్ ధరలను అనుసరించి కాక ప్రస్తుత ధరలను అనుసరించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే నాని జేసీకి తెలిపారు. చిన్న సన్నకారు రైతులు జాతీయ రహదారి విస్తరణ పనుల వలన భూములు, ఇండ్లు కోల్పోయారని, వారికి సక్రమంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సమస్యను జేసీ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య తదితర రైతులు పాల్గొన్నారు. జిల్లాలోని పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ కాలేజీలలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో కోర్సు పూర్తి చేసుకుంటున్న వారికి వారి ప్రాంతాలకు దగ్గరలోని పరిశ్రమలను గుర్తించి వారికి అవసరమైన మానవ వనరులను అందించేలా, యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలని, సదరు మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, మెప్మా, డిఆర్డీఏ, పాలిటెక్నిక్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ తదితర అధికారులతో జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా నైపుణ్యం పొందిన వారికి, ఐటీఐ, పాలిటెక్నిక్ల ద్వారా కోర్సులు పూర్తి చేసుకున్న యువతకు వారి సమీపంలోని పరిశ్రమలలో మానవ వనరులు, సాంకేతిక నిపుణుల ఆవశ్యకతను గుర్తించి ఆ మేరకు కోర్సులలో శిక్షణ పొందిన వారికి సదరు పరిశ్రమలలో ఉపాధి కల్పించే విధంగా మ్యాపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అందుకోసం ఒక కమిటీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసేలా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కన్వీనర్గా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ కో కన్వీనర్గా పథక సంచాలకులు, డిఆర్డీఏ, మెప్మా, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, ఎల్డీఎం సహాయక సంచాలకులు, హ్యాండ్లూమ్స్ కన్వీనర్, పాలిటెక్నిక్, ఐటీఐ తదితరులు సభ్యులుగా కమిటీ ఏర్పాటుతో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలోని పరిశ్రమలకు అవసరమయ్యే మానవ వనరులను గుర్తించి వాటిని మ్యాపింగ్ చేసి సంబంధిత కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి వారికి సదరు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అందుకోసం ఇప్పుడు ఏర్పాటు చేయనున్న కమిటీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ అధికారి, పథక సంచాలకులు, డిఆర్డీఏ శోభన్ బాబు, మెప్మా రాధమ్మ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో భారతదేశ యూనియన్ హోం మంత్రి అమిత్ షా 60వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మొదటగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అటు పిమ్మట 1000 మంది పేదలకు యూనియన్ హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకల సందర్భంగా అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ మాట్లాడుతూ యూనియన్ హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృష్ణార్జున్లాగా చేదోడు వాదోడుగా ఉంటూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని, అనేక క్లిష్టతరమైన సమస్యలను పరిష్కరిస్తూ దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తున్నారని, అలాంటి వారిద్దరికీ ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని తెలియజేశారు. కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలోనే డైనమిక్ రాజకీయ నాయకుడిగా అనేక సమస్యలు పరిష్కరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. సమస్య వచ్చిన వెంటనే దానికి పరిష్కారాలు వెంటనే చేస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా జట్టుగా పనిచేస్తూ భారతదేశాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్తున్నారని గుర్తు చేశారు. ప్రజలకు చక్కటి సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే కస్తూరిబా గాంధీ ట్రస్ట్ గత 20 సంవత్సరాల నుండి చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలను భానుప్రకాష్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ మునిరత్నం నాయుడు, బండి మధుసూదన్ రెడ్డి, ఉమాపతి, కార్యాలయ సిబ్బంది లావణ్య, అపర్ణ, రామకృష్ణ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. 60వ జన్మదిన శుభ సందర్భంగా అమిత్ షా గారికి లాస్ట్ ఇయర్ 59 అదే గాంధీ భవన్లో చేశాం. ఈసారి 60వ మన ఇక్కడ గాంధీ రోడ్లో ఆయన యొక్క జన్మదినం శుభ సందర్భంగా అందరూ కూడా పేదలకు అందరూ కూడా అన్నం దానం చేసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈవేళ ఇప్పుడే స్వామి దర్శనం చేసుకొని కింద దిగాను నేను. మా మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు స్టేట్ లీడర్ బీజేపీ, ఆయన ఎన్నో పనులున్నా కూడా రావాలి ఈ ఫంక్షన్ కంటే వచ్చారు. సో ఇటువంటి కార్యక్రమంలో భాను ఎప్పుడు ముందుంటాడు. సో వారికి నా తరఫున ధన్యవాదాలు, మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. అమిత్ షా గారి గురించి చెప్పాలంటే 2004 నుంచి ఎన్నో మంచి కార్యక్రమం 2004లో రావడం, ఈ యొక్క గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ రావడం, ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, ఎన్నో కార్యక్రమాలు పేదలకి ఎన్నో మంచి కార్యక్రమాలు మోడీ గారికి దగ్గరుంటూ మన భాను గారు చెప్పినప్పుడు కృష్ణార్జున్ లాగా వాళ్ళిద్దరూ పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ ఆటంకం లేకుండా మన ఇండియాలో ఏ జగడాలు లేకుండా ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కాబట్టి ఆయనకి మనం ఈ జన్మదినం సందర్భంగా మనం ఇంకా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓం నమో వెంకట. అపర చాణక్యుడు నేటి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని భారతదేశానికి గృహమంత్రిగా అంటే హోంశాఖ మంత్రిగా సేవలందిస్తూ అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో నేనున్నాను, భారతదేశం కోసం నేను చేయాల్సినటువంటి చాలా మిగిలి ఉన్నాయని చెప్పి ఆర్టికల్ 370 విషయంలో అయితే ఏమి, ఈరోజు ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో అయితే ఏమి, అన్ని విషయాల్లో దేశ భద్రత కోసం తన ప్రాణాలను తెగించి దేశం కోసం పనిచేస్తున్నటువంటి అమిత్ షా గారి జన్మదిన వేడుకల్ని పిసి రాయల్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమంలో తిరుపతిలో నేనున్నానంటూ పేదలకి అన్నప్రసాద వితరణ కానీ, బట్టలు కానీ, వైద్య సదుపాయాలు కానీ అన్నింటిలో పీసీఆర్ ట్రస్ట్ ద్వారా వారు అనేక సేవలు అందిస్తున్నారు. ఈరోజు అమిత్ షా గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్నారు. చాలా కేంద్రాల్లో రక్తదానాలు, అలాగే వైద్య పరికరాలు ఇచ్చే ప్రక్రియ, ఈరోజు అన్నదానం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి నిండు 100 ఏళ్ళు అమిత్ షా గారు వెంకటేశ్వర ఆశీర్వాదంతో, వారి అండదండలతో వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పి, దేశానికి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 60వ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి గోవిందరాజస్వామి గుడి మాడవీధిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అమిత్ షా జన్మదినం పురస్కరించుకుని కేకును కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.
స్థానిక గోవిందరాజస్వామి గుడి మాడవీధిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అమిత్ షా జన్మదినం పురస్కరించుకుని కేకును కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకు మునుపు అమిత్ షా ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ స్థానిక వినాయక సాగర్లోని సంకల్ప సిద్ధి ప్రసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ జాతీయ అధ్యక్షులుగా, కేంద్ర హోంశాఖ మంత్రి వంటి పదవులను చేపట్టారని గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తోడు నీడగా ఉంటూ దేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, వాసు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి జన్మదిన సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి అమిత్ షా పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి తదనంతరం స్థానిక గోవిందరాజస్వామి మాడవీధిలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా పేదలకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ముఖ్యంగా అమిత్ షా గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండి ఆయన మన దేశ భద్రత పటిష్టతకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వికసిత్ భారత్ లక్ష్యంగా దూసుకుపోతూ ఉంది. ఈరోజు అమిత్ షా గారి జన్మదిన సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ తిరుపతి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాణిపాకంలో ఘనంగా ఆలయ ఆస్థాన మండపంలో ఉదయం సంకటహార గణపతి వ్రతాన్ని భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం సాయంత్రం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధుని స్వర్ణరథంపై ఉంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. వరసిద్ధుని దర్శించుకోవటానికి వందలాదిగా భక్తులు కాణిపాకం తరలివచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ వ్రతంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈ వ్రతాన్ని ఆలయంలో పౌర్ణమి గడిచిన 4వ రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ వ్రతాన్ని నిర్వహిస్తే సర్వ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉదయం మూల విరాట్కు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలను ఆలయ అర్చక పండితులు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించి అనంతరం ఆస్థాన మండపానికి భక్తి శ్రద్ధలతో తీసుకువెళ్లి భక్తుల ఆధ్వర్యంలో సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహింపజేశారు. అలాగే రాత్రి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను స్వర్ణరథంపై ఉంచి ఆలయ మాడవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. స్వర్ణరథంపై ఊరేగుతున్న స్వామిని దర్శించుకోవటానికి వందలాదిగా భక్తులు కాణిపాకం తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఈవో, ఏఈవో తదితరులు పాల్గొన్నారు. अमृतम ब्रह्मा भूतभूस्वरम अहोभाग्रनमस्ते दुर्गत्वेद्वारा श्री परमेश्वराज्ञा परमेश्वर प्रीत्यर्थम तदेव लग्नं दुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव गौरीपदे जयेन्द्रजगं स्मरामि अद्य करिष्यमाणस्य कर्मणः सिद्धिलक्ष्मी बुद्धिलक्ष्मी समेत औपचारिक उपवाहकर्माङ्गम् आरब्धस्य कर्मणः निर्विघ्नेन परिसमाप्तिर्गं मङ्गलमहागणपति पूजामिति करिष्ये उच्चतान्मृतो नरस्य. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ లగేజ్ కార్మికులకు న్యాయం చేయండి. మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలో కార్మికులతో కలిసి టీటీడీ ఈవో శ్యామలారావుకి వినతి పత్రం సమర్పించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రోడ్డు విస్తరణలో పార్టీలకు అతీతంగా రైతులందరికీ న్యాయం చేయాలి.
గత ప్రభుత్వం చూపిన తేడాలతోనే కొంతమంది రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరించారు. ముంగిలపట్టు, కాసిపెంట్ల, పనబాకం రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. రైతుల సమస్యలను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.